వెల్కమ్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. నేను మాధురి. కారణాలు ఏవైనా ఇటీవలి కాలంలో మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఊబకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ అధిక బరువు ఊబకాయం అనేవి ఆరోగ్యం మీద ఎన్నో రకాల ప్రభావాలను చూపిస్తాయి. అయితే ఇవి పక్షవాతానికి కూడా దారితీస్తుంది అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే దానికి అసలు అధిక బరువు ఊబకాయానికి పక్షవాతానికి గల సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. యుక్త వయసులో సంతానం కనే వయసులో అధిక బరువు ఊబకాయం గల ఆడవారికి మధ్య వయసులో పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్లు అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ పత్రికలో ప్రచురితమైంది. అదే శాస్త్రీయ అధ్యయనం కూడా చేసింది. మెదడు రక్త కణాల్లో అడ్డంకి తలెత్తడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుండడం గమనార్హం. పక్షవాతం బారిన పడుతున్న వారిలో సుమారు 87% మందిలో ఇలాంటి రకమే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయన ఫలితాలు మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తున్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్కు అనుబంధ సంస్థ అయిన అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ చేపట్టిన ఈ అధ్యయనాన్ని ఫిన్లాండ్లో నిర్వహించారు. మొత్తం 50 ఏళ్ల ఆరోగ్య సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. 14 సంవత్సరాల వయసులో అధిక బరువు గల మహిళలకు 55 ఏళ్ల లోపు పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు తేలింది. వీళ్లు 31 ఏళ్ల వయసులో బరువు తగ్గినా ఈ ప్రమాదం పొంచే ఉంటుంది. అలాగే 14 ఏళ్ల వయసులో మామూలు బరువు ఉండి 31 ఏళ్ల వయసులో బరువు పెరిగిన పక్షవాతం ముప్పు పెరుగుతుండడం గమనార్హం. అదే మగవారిలో ఇలాంటి ధోరణి కనిపించలేదు. కానీ 31 ఏళ్ల వయసులో అధిక బరువు గల ఆడవారితో పోలిస్తే వీరికి మెదడులో రక్తస్రావం మూలంగా సంభవించే పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. తాత్కాలికంగా బరువు అధికంగా పెరిగినా మున్ముందు ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఉర్సులా మికోలా చెబుతున్నారు. అందువల్ల చిన్న వయసులో అధిక బరువు ఊబకాయం మీద డాక్టర్లు ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకర ఆహారం తినేలా, శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని అంటున్నారు. అయితే ఊబకాయం, అధిక బరువు తగ్గించే విధానాలు పిల్లలు సిగ్గుపడేలా కాకుండా తమను తాము నిందించుకునేలా కూడా ఉండకుండా వారు ఇష్టంగా వినేలాగా చేయాలంటూ హితవు పలికారు.